లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా ఆయన విషయంలో పోలీసులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ ఆదేశాలిచ్చింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని ఇంకా లోతుగా విచారించాల్సి ఉందని, ఆయన్ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిఐడి సిట్ అధికారులు పిటిషన్ వేయగా కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. డిజిటల్ రీల్ నుంచి కమిషన్ల వసూల్లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అనుమానిస్తోంది. దీనిపై పూర్తి స్థాయి వివరాల సేకరణకు మిథున్ రెడ్డిని విచారించాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. సిట్ పిటిషన్ పై చాలా రోజులు విచారణ జరగగా తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో మిథున్ రెడ్డి విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలి అనేది స్పష్టం చేస్తూ కొన్ని షరతులు విధించింది. విచారణ సమయంలో మిథున్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించకూడదని షరతు విధించింది. ఎంపీగా ఉన్న వ్యక్తి తనపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తారన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా విచారణ సమయంలో మిథున్ రెడ్డిని మానసికంగా వేధించకూడదని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. 2 పూటలా ఆయన కోరుకున్న ఆహారం ఇవ్వడంతో పాటు న్యాయవాదిని అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో వీడియో రికార్డు చేయాలని షరతు విధించింది. అదే సమయంలో కేసుతో సంబంధం లేని వ్యక్తులను విచారణలో జోక్యం చేసుకోకుండా చూడాలని ఏసీబీ కోర్టు సూచించింది. సిట్ నియమించిన అధికారులు మాత్రమే నిందితుడిని విచారించాల్సి ఉందని స్పష్టం చేసింది.